గూడూరులో ఎన్టీఆర్ వర్ధంతి కార్యక్రమం ఘనంగా నిర్వహించారు. గూడూరు ఎమ్మెల్యే డాక్టర్ సునీల్ కుమార్ ఆధ్వర్యంలో గూడూరు నియోజకవర్గం టీడీపీ కార్యాలయం నందు టీడీపీ వ్యవస్థాపక అధ్యక్షులు, ఆంధ్రప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి స్వర్గీయ డాక్టర్ నందమూరి తారక రామారావు గారి 29వ వర్ధంతి వేడుకలు గూడూరు శాసనసభ్యులు డాక్టర్ పాసం సునీల్ కుమార్ ఆధ్వర్యంలో గమళ్లపాలెంలో ఎన్టీఆర్ విగ్రహానికి పూలమాల వేసి నివాళులర్పించారు. అనంతరం 2 నిమిషాల పాటు మౌనం వహించి శ్రద్ధాంజలి ఘటించారు. పట్టణ, రూరల్ టీడీపీ అధ్యక్షులతో, టీడీపీ నాయకులతో కలిసి 500 మంది నిరుపేదలకు దుప్పట్లు పంపిణీ చేశారు. అనంతరం నాయకులు ఏర్పాటు చేసిన భారీ అన్నదాన కార్యక్రమంలో నిరుపేదలు, టీడీపీ నాయకులు, కార్యకర్తలకు స్వయంగా ఎమ్మెల్యేనే వడ్డించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే పాసం సునీల్ కుమార్ మాట్లాడారు. ఈ కార్యక్రమంలో టీడీపీ పార్టీ రాష్ట్ర నాయకులు శీలం కిరణ్ కుమార్, గుండాల లీలావతి, జిల్లా నాయకులు చెంచురామయ్య తదితరులు పాల్గొన్నారు. పార్టీ వ్యవస్థాపకులు నందమూరి తారక రామారావు గారు చనిపోయి 29 సంవత్సరాలు అవుతున్న సందర్భంగా అందరూ కూడా 5 నిమిషాలు మౌనం పాటించారు. ఇప్పుడు మన నాయకులు, మన సీనియర్ నాయకులు వెంకటరమణారెడ్డి గారు, జిల్లా ఉపాధ్యక్షులు, ఆయన కూడా మొన్నే చనిపోయారు. అలాగే పెద్దలు కృష్ణారెడ్డి గారు కూడా మన పార్టీకి సీనియర్ నాయకులు ఇద్దరు, వాళ్ళని గుర్తు చేసుకుంటూ 1 నిమిషం మౌనం పాటించాల్సిందిగా అందరినీ రిక్వెస్ట్ చేస్తున్నాను. రాజకీయంగా అవకాశం కల్పించినటువంటి దేవుడు నందమూరి తారక రామారావు గారిని తెలియజేస్తున్నాం. ఎందుకంటే ఈరోజు మేమందరం కూడా ఈ విధంగా మైకెత్తుకొని మాట్లాడుతున్నామంటే ఆ మహానుభావుడు దయ. 96లో ఆయన చనిపోయారు. 95లో నాకు పేటిచ్చింది నందమూరి తారక రామారావు గారు అని చెప్పి ఒకసారి అందరూ కూడా తెలియజేస్తారు. అలాగే మున్సిపల్గా నాకు టికెట్ ఇచ్చాడు. ఇట్లాగా నేను మీసాలు కూడా సక్రంగా రాలేదు, నువ్వు జిల్లాలో మా పనులు నిలబెట్టామన్నాడు. అప్పుడు నెల్లూరు ఓడిపోయినాం, కావలి ఓడిపోయినాం, ఒక గూడూరు ఒకటే మనం మున్సిపల్ చాలా నిమిరి ఇదే మాట మాట్లాడాడు, జాగ్రత్త చేసుకో అని చెప్పి ఆ రోజు చెప్పి ఆశీర్వాదం తీసుకొని వచ్చాము. ఆ మహానుభావుడు ఇప్పుడు రాజకీయాల్లో మేము కొనసాగుతున్నాం. అయితే మీ అందరికీ తెలుసు, సినిమాలో దుర్యోధనుడు అంటే ఆయనే, కృష్ణుడు అంటే ఆయనే, రాముడు అంటే ఆయనే. ఇప్పుడు ఎంతమంది హీరోల ఆ పాత్రలో వచ్చినా ఆయనే కనిపిస్తాడు. ఆయనలాగా ఎవరు కూడా జనాలకి, పేదవాళ్ళకి హృదయాలు అత్తుకున్నటువంటి నాయకుడు ఎవరు లేరు. శ్రీకృష్ణుడైనా మహానుభావుడు, దేవుడైనా ఆయన, వెంకటేశ్వర స్వామి ఆయన, ఎవరు ఏ పాత్ర వేసినా ముందు ఆయన తెలుసుకోవాల్సిందే. అటువంటి కళాకారుడు. అలాగే మొన్న ఒక వారం ముందు ఆయన నటవారసుడు బాలయ్య బాబు నటించినటువంటి డాకు మహారాజ్ సూపర్ డూపర్ హిట్ అయినందుకు కూడా అందరూ కూడా సంతోషిస్తాం. 10 నుంచి ప్రజలు కూడా సంతోషిస్తారు. ఎందుకంటే చాలా బ్రహ్మాండమైనటువంటి సినిమా. ఫస్ట్ రోజే ఎక్కడ అడిగిన బ్రహ్మాండం ఉంది ఆ సినిమా, బాలయ్య బాబు యాక్షన్ అయితే అదిరిపోయింది అని చెప్పారు. నిజంగా చాలా సంతోషం. ఇటీవల కాలంలో బాలయ్య బాబు తీసిన అన్ని సూపర్ డూపర్ హిట్టే. ఎక్కడ కూడా ఒక ఫ్లాప్ యావరేజ్ లేవు, అన్ని సూపర్ హిట్ సినిమాలు. అది నందమూరి తారక రామారావు ఆశీర్వాదాలు, అలాగే ప్రజల యొక్క ఆశీర్వాదాలు అని చెప్పి తెలియజేస్తున్నా. అట్లాగే పెద్దయిన ఈరోజు ఆడవాళ్ళు ఉన్నారంటే వాళ్ళకి ఆశలో సమానం వచ్చిందంటే ఆ మహానుభావుడు దయ అని చెప్పి ధైర్యంగా చెప్తాం. ఇప్పుడు కూడా మహిళలంటే పెద్దానికి విపరీతమైనటువంటి ప్రేమ. దానివల్లే తెలుగుదేశం పార్టీ కూడా మహిళలంటే ప్రేమ. ఈ పార్టీలో మహిళలకు ఉన్న గౌరవం ఏ పార్టీలో కూడా లేదని చెప్పి ధైర్యంగా చెప్పగలుగుతున్నాం. దాంట్లో డౌట్ లేదు. ఎందుకంటే రామారావు గారు పెట్టిన పార్టీ కాబట్టి మహిళలకి ఆయన గౌరవిస్తారు కాబట్టి అప్పుడు అలవాటు అయిపోయింది. తర్వాత నారా చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత మహిళలను ఎక్కడ కూడా ఇబ్బంది పెట్టకుండా వాళ్ళకు కూడా మంచి మంచి పదవులు కట్టబెట్టి వాళ్ళ యొక్క అభివృద్ధి కూడా చేసినటువంటి మంచి మనిషి నారా చంద్రబాబు నాయుడు గారు అని చెప్పి చెప్తున్నాం. ఈరోజు మీ అందరికీ శిరస్సు వంచి నమస్కారం చేస్తున్నా. గూడూరు నియోజకవర్గంలో మన టార్గెట్ 60,000 సభ్యత్వం. 65,000 చేశారు మా వాళ్ళందరూ. అందరికీ మనస్ఫూర్తిగా ధన్యవాదాలు తెలియజేస్తున్నా. ఒకవేళ మీటింగ్లో నేను అందరికీ క్షమించండి, అంటే కలుపండి అంటే అప్పుడప్పుడు, కానీ అట్లా లేకపోతే కూడా మీరు ఈ విధంగా చేయరు కాబట్టి చేశారు. నేను గౌరవపడికి మిమ్మల్ని అడిగినా, పార్టీ అంటే మన సొంతం. పార్టీ బాగుంటే మనం బాగుంటాం, పార్టీ బాగాలేకపోతే మనం ఎవరు బాగున్నాం. ఎందుకంటే అది వాస్తవం పరిస్థితి. పైన చంద్రబాబు ముఖ్యమంత్రి కాబట్టి పునః ఎప్పుడు లేని విధంగా బ్రహ్మాండ కార్యక్రమం నిర్వహించారు, అంతే కదా.
అప్పుడప్పుడు మనము అధికారులు కూడా అరాపరా చేస్తూ ఉన్నాం. కానీ ఈసారి మా సేనన్న అలాగే రాజుగారు కోపం వస్తున్నాము. మా రాజుగారు ఇద్దరు కలిసి ఈ కార్యక్రమం చేసినందుకు మనస్ఫూర్తి ధన్యవాదాలు తెలియజేస్తాం. అలాగే ఎప్పుడు కూడా ఈ పార్టీ సీనియర్ని గౌరవిస్తుంది. అందుకనే రామారావు గారి విగ్రహానికి అన్న పెద్దలు రాష్ట్ర నాయకులు కిరణ్ గారి చేతులు కూడా పూలమాల వేయడం జరిగిందని చెప్పి నేను తెలియజేస్తున్నాను. ఎందుకంటే ఇది క్రమశిక్షణ కలిగినటువంటి పార్టీ. వాళ్ళందరూ కూడా చిన్నప్పటి నుండి పార్టీ కోసం ఎంతో పోగొట్టుకున్నారు. ఈరోజు కూడా పార్టీ అటు ఇటు కాకుండా మా కిరణ్ అయితే నాకు తెలిసినప్పటి నుండి నేను మున్సిపల్ చైర్మన్ టికెట్ కోసం అన్నింటికి పోయినా అది తీసుకున్నా సహాయం చేయను అంటే ఇప్పుడు చదువుకున్న ఎస్ఎఫ్ఐలు ఉన్నాయి. అన్న కూడా ఆ రోజు నాకు సహాయం చేశాడు. తర్వాత నా బీఫామ్ కూడా తెచ్చి అన్న దగ్గర ఇచ్చా, తీసుకున్నా నా బీఫామ్ మీరే రేపు రావాలన్నా. ఆ విధంగానే ప్రతిసారి మొన్న ఎమ్మెల్యే అప్పుడు కూడా మొత్తం మా కింద చేతుల మీదుగానే ఎలక్షన్స్ కానీ జరిగిందని చెప్పి తెలియజేది. సీనియర్ కాబట్టి అన్నీ తెలుసు ఆయనకి. కాబట్టి ఇలాంటి సీనియర్లు ఉండడం వల్లే మనలాంటి వాళ్ళందరూ కూడా గుర్తింపు వచ్చిందని చెప్పి కూడా మీ అందరికీ తెలియజేస్తున్నా. ఏదైనప్పటికీ గూడూరు నియోజకవర్గంలో మీ అందరి దయ వల్ల నేను ఎమ్మెల్యేగా రెండోసారి ఎన్నికైనా. అలాగే మీ అందరికీ చెప్పేది నేను ఏంటంటే ఇప్పుడు రాష్ట్ర ఆర్థిక పరిస్థితి కొద్దిగా బాగలేదు కాబట్టి వర్కులు కొన్ని వస్తాయి, పూర్తిగా రావు. నెక్స్ట్ ఇయర్లో బ్రహ్మాండంగా వర్కులు తీసుకొచ్చి చేస్తాము అందరికీ. ఎందుకంటే మన పార్టీలో ఎవరు కోటేస్తారు లేరు, అవతల పార్టీలు అంతా డబ్బు ఉన్నవాళ్ళే. మనోళ్ళు అంటే మధ్యతరగతి వాళ్ళు, పేదలు నిరుపేదలు, ఎవరు కూడా ఇక్కడ పెట్టి సంపాదించుకోవాలి ఎవరు లేరు ఈ పార్టీలో. ఎందువల్లంటే పేదవాళ్ళు మనకు డబ్బు ఉండదు. ఎందుకంటే పెట్టుబడి పెడితే డబ్బు వస్తుంది, పెట్టుబడి పెట్టే స్థాయి మా నాయకుడికి ఎవరికి లేదు. అందుకే చిన్న వ్యాపారాలు చేసుకున్నారు తప్ప పెద్ద రియల్ ఎస్టేట్లు ఇంకో పెద్ద వ్యాపారాలు చేసేవాళ్ళు మా వాళ్ళు ఎవరు లేరు. కాబట్టి రాబోయే రోజుల్లో ఖచ్చితంగా కార్యకర్తలకి పార్టీ అండగా ఉంటుంది. ఈరోజు మనం ఎవరున్నా మన పార్టీ కార్యకర్త చనిపోతే గతంలో 2 లక్షలు ఇచ్చేవాళ్ళు. ఈరోజు మన యువ నాయకుడు రాబోయే మనందరి నాయకుడు లోకేష్ బాబు గారి సహాయ సహకారాలతో 5 లక్షలు పెంచినందుకు లోకేష్ బాబు గారికి మనకు ధన్యవాదాలు తెలియజేస్తాం. అలాగే మొత్తం ఏ రాజకీయ పార్టీకి లేని విధంగా 1 కోటికి పైగా సభ్యత్వాలు చేసినటువంటి రాజకీయ పార్టీ ఒక తెలుగుదేశం పార్టీ అని చెప్పేదానికి గర్వంగా ఉంది అందరూ కూడా. ఎందువల్లంటే నేను చెప్పాను, నాయకులందరూ కూడా చెప్పారు, బాబు సభ్యత్వాలు చేర్పించండి అన్న, మళ్ళీ గొప్పకనే మనవాడికి ఏమైనా అయితే మనకి హాస్పిటల్ పోయేదానికి కానీ ఆర్థికంగా కానీ డబ్బులు రావాలంటే మీరు సభ్యత్వం 100 రూపాయలు మనం చేర్పిస్తే ఏమైనా యాక్సిడెంట్ అయితే 5 లక్షల రూపాయలు ఇచ్చేటువంటి పరిస్థితి తెలుగుదేశం పార్టీ చంద్రబాబు నాయుడు గారు మా లోకేష్ బాబు గారు చేశారని చెప్పి అందరూ కూడా తెలియజేస్తుంది. కాబట్టి అది చాలా అవసరం. కాబట్టి మొన్న కూడా 3 రోజులు పెంచినట్టున్నారు, ఏంటనే తెలియదు. అది 65,000 మా అంటే 5,000 ఎక్స్ట్రాగానే చేసాం. అవకాశం ఇచ్చి కొద్దిగా ఉత్సాహంగా ఉంటే ఇంకా చేసేవాళ్ళం. ఇప్పుడు లాస్ట్లో మా వెంకటేష్ టీఎన్ఎస్ఎఫ్ రాష్ట్ర లీడర్ పాపము బాగా చేశాడు. వెంకటేష్ కూడా మనస్ఫూర్తిగా ధన్యవాదాలు తెలియజేస్తున్నా. లాస్ట్లో బాగా లాగాడు. ఇది అలాంటి పిల్లలు కూడా ఉన్నారు కాబట్టి ఈరోజు పార్టీ ఈ విధంగా ఉంది. అంతా మా మీద నడవాలంటే నడిచే పని కాదు. మేము ఒకరు అనుకుంటాను, ఇక్కడ మేము అనుకుంటే జరిగే పని కాదు. కింద స్థాయి కార్యకర్త గారి నుంచి అందరూ అనుకుంటేనే ఏదైనా ప్రోగ్రామ్ సక్సెస్ అవుతుంది. అంతే తప్ప మేము చేసామంటే కుదిరే పరిస్థితి కాదు. అందరూ తర్వాత ఒక చేస్తేనే ఈ కార్యక్రమం చేపేదనే కార్యక్రమం అని చెప్పి నేను తెలియజేస్తూ, రాబోయే రోజులు కూడా మా సేనన్న ట్రస్ట్ అని చెప్పాడు, అది ఒకసారి పెద్దలతో మాట్లాడుతున్నా. అది ఒకటి, అనాథ శవాలు పోతే మనమే డబ్బు కడదాం, ఇబ్బంది లేదు. అక్కడ మనమే కట్టి వాళ్ళని కల్పించేటువంటి కార్యక్రమం కూడా పూర్తిగా మనం తీసుకుందామని చెప్పి ఖచ్చితంగా నేను తెలియజేస్తున్నా. ఆ విషయంలో ఎక్కడ కూడా సాధ్య పరిస్థితి. అలాగే ఆ ఐస్ బాక్సులు తెమ్మని చెప్పారు, పేదవాళ్ళు చాలా ఇబ్బంది. అందరూ కూడా రికమెండ్ చేయాలా, రికమెండ్ చేసే వాళ్ళు ఫోన్ చేస్తారు, కొందరు ఫోన్ చేస్తారు. కాబట్టి ఎవరో ఒక గవర్నర్ని తీసుకొని అవి కూడా తీసుకొచ్చి మీకు అధ్యక్షుల వారికి అప్పచెప్తాం. మీరే దాన్ని ఆపరేట్ చేసి ఎవరికైతే అవసరమో బాక్స్లో ఇచ్చి పంపించమని చెప్పి కూడా అధ్యక్షుల వారిని తెలియజేస్తాం. ఎందుకంటే ట్రస్ట్ పెట్టేంత పరిస్థితి మనది కాదన్నా. కానీ మీకు మీ తెలుగుదేశం పార్టీకి మన తెలుగుదేశం పార్టీకి మంచి పేరు చాలా మాకు ఎంతగానే అవసరం. ఎందుకంటే ఆ పార్టీ వాళ్ళే రాజకీయంగా చదువుతున్నాం కాబట్టి ఆ పార్టీలో చంద్రబాబు నాయుడు గారు లోకేష్ గారికి మంచి పేరు ఇస్తే మనకు కూడా వచ్చినట్టే. కాబట్టి నేను ఏం చెప్పాడో అన్నీ కూడా చేసేదానికి తెలుగుదేశం పార్టీ తరఫున సిద్ధంగా ఉన్నాం. అవి కూడా మీకే అప్పచెప్తాం, మీరే చూసుకోమని చెప్పి కూడా రిక్వెస్ట్ చేస్తున్నా. అలాగే అందరూ కూడా ఎన్ఆర్ఐ వర్కులు పాపం చేశారు. విలేజెస్లో పాపం టౌన్లో ఇంతవరకు కూడా
జరగలేదు. ప్రపోజల్ అని కూడా పంపించారు. త్వరలో ఒక నెల అవుతాము నాకు తెలిసి, నెల అవుతుంది. ఆ నెలలో కూడా టౌన్లో కూడా ప్రతి వాటికి కూడా మాట్లాడి పెట్టాము, అవి కూడా అవుతాయి. అలాగే మున్సిపల్ ఎలక్షన్స్ వస్తాయి, లేవు అనుకున్నారేమో. మున్సిపల్ ఎలక్షన్స్ ఒక 5-6 నెలల్లో వస్తాయి. మనం ఖచ్చితంగా ఈ మున్సిపాలిటీని తెలుగుదేశం పార్టీ గెలవాల్సిన అవసరం ఉంది. ఎందుకంటే ఇప్పటి నుంచి కూడా ఏదో 1-2 సందర్భాలు తప్ప ఎప్పుడు తెలుగుదేశం పార్టీ టౌన్లో మనం చూసినా కానీ, ఒకవేళ విలేజెస్ అన్ని కలుపుకొని పోయినా కానీ మొత్తం మీద 10,000 మెజార్టీ మన టౌన్లో వచ్చేటువంటి కార్యక్రమం అని చెప్పి నేను తెలియజేస్తున్నా. కాబట్టి అందరూ కూడా సిద్ధంగా ఉండమని చెప్పి తెలియజేస్తున్నాం. అట్లాగే ఎక్కడైనా పొరపాటున నేను కానా వేరే వాళ్ళకి మనకు అవినీతిగా చేసిన వాళ్ళకి ఏమైనా సహాయం కానీ నేను కానీ చేస్తే ఖచ్చితంగా క్యాడర్ అడగండి, ఫోన్ చేసి చెప్పండి. అంతేగాని చెప్పకుండా ఏదో ఎమ్మెల్యే ఇచ్చేయాలి అంటే కుదరదు. పనిచేసింది మీరు, మీ దేవాలు నేను గెలిచారు. కాబట్టి మీ వార్డులో మీ గౌరవం ఉండాలా, మీ గ్రామాల్లో మీ గౌరవం ఉండాలా. అంతేగాని నాకేం లేదు. రేపు కూడా చేయాల్సింది మీరే. సునీల్ కుమార్ ఎమ్మెల్యేనా, ఇంకోరు ఎమ్మెల్యేనా, తెలుగుదేశం పార్టీ చేయాల్సింది మీ క్యాడర్, కింద స్థాయి క్యాడర్. మీరు లేకపోతే మేము లేవు. కాబట్టి ఎక్కడైనా మన నాయకులు పొరపాటు చేసినా, సునీల్ కుమార్ పొరపాటు చేసినా సునీల్ కుమార్కి చెప్పండి. మన నాయకులు మీ గ్రామాల్లో కష్టపడ్డ వారికి కాకుండా వేరే వాళ్ళకి ఇస్తే మాత్రం నేనైతే మళ్ళీ అన్ని క్యాన్సిల్ చేస్తాను. నాకు రెండో మాట కూడా లేదు, నాకేం మొహమాటం కూడా లేదు. ఎందుకంటే పార్టీకి ఆ రోజు అర్ధరాత్రి వచ్చినా జెండా పట్టుకుని మోసింది మీరు, పార్టీ క్యాడర్. అంతేకాని ఈరోజు నాయకుల స్వాతంతో వాళ్ళకి ఇస్తాం వీళ్ళకి ఇస్తాం, ఒకే 3 ఒక్కలు ఇస్తాం అంటే కుదిరే పని కాదు. కాబట్టి దయచేసి క్యాడర్కి చెప్తున్నా, మీరు మొహమాటం లేకుండా నాకు ఫోన్ చేయండి. ఎందుకంటే ఈ మధ్య నాకు ఫోన్లు వచ్చి అన్నా మా గౌరవం లేదన్నా. బాబు నువ్వు చెప్తే మరిన్ని అప్డేట్స్ కోసం మన HN9 టీవీ ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి.